హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 4 లేదా ఇంకా ఏ Xiaomi ఫోన్లోనైనా కానీ అంటే MIUI 10 బీటా ఇన్స్టాల్ చేస్తున్న ఏ ఫోన్లోనైనా కానీ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్లో పోర్ట్రేట్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే MIUIకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా కానీ మన ఛానల్లో వస్తే అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు రెడ్మీ నోట్ 4 ఫోన్ కనిపిస్తుంది. అలాగే మీరు వెర్షన్ గమనించినట్టయితే 8.7.26 వెర్షన్ ఇక్కడ ఉందన్నమాట. అయితే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మీకు పోర్ట్రేట్ మోడ్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చో చెప్పాను. దానికోసం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. చాలా మంది అప్లికేషన్ ఓపెన్ అవ్వడం లేదని చెప్తున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను సేమ్ ఫైల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు చూసినట్టయితే మీకు MIUI కెమెరా APK ఒకటి కనిపిస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ APK నేను ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేశాను కాబట్టి సేమ్ ఫైలా కాదా, ఎందుకు అవడం లేదని వర్రీ అవ్వద్దు. ఒకసారి కాకపోతే రెండోసారి ట్రై చేయండి. ఒకసారి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు రెగ్యులర్ యాప్ కాకుండా, అంటే మనకి ఇక్కడ రెగ్యులర్ కెమెరా యాప్ ఉంటుంది కదా, అది కాకుండా మీకు మరొక కెమెరా యాప్ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా కెమెరా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వడం మాత్రం కాదు, మీకు రెగ్యులర్గా కనిపించే ఈ ఫోటో ఆప్షన్ కాకుండా పక్కనే పోర్ట్రేట్ మోడ్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు ఎవరికైతే ఫోటో తీస్తున్నారో వాళ్ళు వితిన్ 1.5 మీటర్స్ ఈ కెమెరాకి దూరంలో ఉండాలన్నమాట. అంతకన్నా ఎక్కువ అయితే మీకు ఇది కరెక్ట్గా పనిచేయకపోవచ్చు. ఈవెన్ మీరు ఫ్రంట్ కెమెరాకి, ఇక్కడ గమనించండి, ఫ్రంట్ కెమెరాకి నేను చేంజ్ అవుతున్నాను. చేంజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, పోర్ట్రేట్ మోడ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫోటో అని ఒకటి ఉంది, అలాగే పోర్ట్రేట్ మోడ్ కూడా కనిపిస్తుంది అనమాట. మీకు ఎప్పుడైతే ఫేస్ ఏ విధంగా డిటెక్ట్ అవుతుందో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండానే ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను చూడండి, ఫోటో క్లిక్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫోటోను ఓపెన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఫేస్ తప్ప మిగతా అంతా కూడా బ్లర్ అయి కనిపిస్తుంది. ఇదే విధంగా మీరు కూడా మీ ఫోన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు చేయవలసింది ఏం లేదు, నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే ఒక APK షేర్ చేస్తున్నాను. ఆ APK ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు సపరేట్గా ఒక కెమెరా షార్ట్ కట్ యాడ్ అవుతుంది మీ ఫోన్లో. అక్కడ క్లిక్ చేసి మీరు ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్, ఈ విధంగా పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ కూడా మీ ఫోన్స్లో అంటే MIUI 10 బీటా ఇన్స్టాల్ చేసిన ఫోన్స్లో ఈ APK ట్రై చేయండి. మీకు పని చేస్తుందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.